జేసీఎఫ్సి అక్షయ వాక్య వీక్షకులకు ప్రేమికులకు ప్రభునామమున శుభాభివందనాలు. దేవుని మహాకృపను బట్టి బ్రిటిష్ దేశం నుంచి మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. అందును బట్టి భారతదేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శుభాశిష్యులు తెలియజేయుచున్నాము. పిల్లరా, ఒక పట్టణమును స్వాధీనపరచుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరచుకునివాడు శ్రేష్ఠుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక దేశం నుండి మరొక దేశానికి స్వాతంత్ర్యం రావడం అది భౌతికంగా ఈ భూమి మీద ప్రజలకు ఎంతో మేలు. అలాగే భూమి మీద జీవిస్తున్న మనుషులలో ఉన్నటువంటి పాపం నుంచి విడుదల కలగటం అది మరీ మేలు. కనుక బ్రిటిష్ దేశం నుండి మన భారతదేశానికి స్వాతంత్రం తేవడానికి ఎందరో మహానుభావులు గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చి మనకు స్వేచ్ఛా వాయువులను ఇచ్చారు. అందును బట్టి వారికి కృతజ్ఞతలు తెలుపుచున్నాం. అలాగే దేహములో నుండి పాపమును తీసివేయటానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరి విశేషముగా కృతజ్ఞతాస్తుతులు నిండు నమస్కారాలు తెలియజేస్తున్నాం. స్వాతంత్రం పొందుకున్న మన దేశంలో హాయిగా ఆనందంగా ఈ భూమి మీద మరణించేవారంత వరకు జీవించుదాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి దేహములో ఉన్న పాపము నుంచి విడిపించబడి స్వతంత్రులుగా స్వేచ్ఛగా పరిశుద్ధులుగా జీవించి మరణానంతరం నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి మహద్భాగ్యం ప్రభు మన దేశ ప్రజలందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.